హలో అండి. నమస్తే అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూడడం కోసం నా ఛానల్లోకి వచ్చినందుకు. ఇది కార్డ్బోర్డ్ పీస్తో చేశానండి నేను. కార్డ్బోర్డ్ని ఫస్ట్ ఈ డిజైన్లో డ్రా చేసుకొని కట్ చేసుకున్నాను. ఈ సైడ్స్ ఇలా కనిపిస్తూ ఉంటుంది కదా, అది కవర్ చేయడం కోసం టిష్యూ పేపర్తో కవర్ చేశాను. కొంచెం గమ్ ఫెవికాల్లో కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని టిష్యూ పేపర్తో ఇదంతా కవర్ చేసుకున్నాను. ఇది డ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, వదిలేయాలి. తర్వాత ఇది మిర్రర్ స్టిక్కర్ అండి. ఈ మిర్రర్ స్టిక్కర్ తో చేశాను. ఇదేమో జెస్సో కోటింగ్ వల్ల ఏంటంటే మనకు ఏ కలర్ వేసినా కానీ అది బాగా కనిపిస్తుంది. ఇది ఒక బేస్ కోట్ లాగా ఒక కోటింగ్ వేయాలి. జెస్సో ఒక కోటింగ్ వేశాను. ఇంకా దీనికి యూస్ చేసిన క్లే నేనే తయారు చేశానండి, ఇంట్లోనే తయారు చేశాను. దీనికి కావాల్సింది మనకు వాల్ పుట్టి ఉంటుంది కదా, వాల్ పుట్టి మనం 1 కప్పు తీసుకుంటే దాంట్లోకి ఒక 1/2 కప్ ఏమో కార్న్ఫ్లోర్ పౌడరు, ఇంకా 1/2 కప్ ఏమో మైదా, ఇంకా కొంచెం ఫెవికాల్, ఇంకా కొంచెం వాటర్, కొంచెం వెజిటబుల్ ఆయిల్, ఇంకా టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా, మన దగ్గర ఉన్న టిష్యూ పేపర్స్ ఒక 15 వరకు పడతాయి. అవి కొంచెం వాటర్లో కొంచెం సేపు నానబెట్టేసి బాగా పిండేసి మెత్తగా చేయాలన్నమాట. ఆ మెత్తగా చేసిన దాంట్లో ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసి బాగా కలపాలండి. చాలాసేపు నీడ్ చేయాలి, బాగా కలపాలన్నమాట. మనం చపాతీ పిండి కలిపినట్టు ఎంత బాగా కలిపితే మనం ఈ లిపాన్ ఆర్ట్ చేసినప్పుడు మనం పెట్టే ఆ షేప్ ఎట్లా పెడితే అలాగా బ్రేక్ అవ్వకుండా చక్కగా వస్తుందన్నమాట. మనం పిండిని కలిపినట్టు బాగా నీట్ చేసి ఆ క్లే మౌల్డ్ అయితే తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనకు కావాల్సిన షేప్లో చక్కగా సన్నగా రోల్ చేసుకొని ఇలాగా షేప్తో అవుట్లైన్ అంటించేసాను అనమాట. ఈ మౌల్డ్ అంటించేటప్పుడు మనం ఫెవికాల్ పెట్టాలి కంపల్సరీ. ఫెవికాల్ పెట్టేసి అంటించేసాను నీట్గా. ఇది కూడా డ్రై అవ్వడానికి టైం పడుతుంది. ఇది పచ్చిగా ఉన్నప్పుడే మనం దీనిపైన ఏదైనా డిజైన్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు. నేను ఒక స్టీల్ స్ట్రాతో ఇలా బబుల్స్ డిజైన్ లాగా పెట్టుకున్నాను. ఆ తర్వాత కంప్లీట్గా ఎండిపోయిన తర్వాత ఈ మెజెంటా కలర్ వేసేసాను. లోపల 2 కోటింగ్స్ వేసానండి నేను, సింగిల్ కోటింగ్ కాదు. ఎందుకంటే మనం కార్డ్బోర్డ్ తీసుకున్నాం కాబట్టి 2 కోటింగ్స్, ఒకటి ఆరిన తర్వాత ఒకటి వేసుకుంటే చక్కగా కలర్ కనిపిస్తుంది. ఈ వైట్ రింగ్స్ ఈ స్ట్రాతో పెట్టేశాను, స్టీల్ స్ట్రా. అది మనం పేపర్ స్ట్రా అయినా కానీ ఏదైనా కానీ తీసుకోవచ్చు. పెయింట్లో ముంచేసి ఇలా ఈ ప్యాటర్న్ లాగా వేసుకున్నాను. చాలా బాగా వచ్చింది, అప్పటికప్పుడు వచ్చిన ఐడియా, కానీ చాలా బాగుంది డిజైన్. కంప్లీట్గా ఈ బేస్ కలర్ అంతా, మెజెంటా కలర్ అంతా కవర్ అయ్యేలాగా ఈ రింగ్స్ పెట్టేసుకున్నాను. పైన ఈ సర్కిల్స్ ఎందుకు పెట్టానంటే నాకు అది ఆర్డర్ పెట్టినప్పుడే బ్రేక్ అయ్యి వచ్చేసిందండి అది మిర్రర్. దాన్ని కవర్ చేయడం కోసం అలా డిజైన్ లాగా పెట్టేశాను అనమాట. ఇంక ఈ కలర్ అంటే కలర్ ప్యాటర్న్ మన ఇష్టం వచ్చిన కలర్స్ యూస్ చేసుకొని ఆ ప్యాటర్న్ అంతా ఫిల్ చేసుకోవచ్చు. మనకి ఇందుకు కావాల్సింది మెయిన్గా మౌల్డ్. లిపాన్ ఆర్ట్ అంటేనే మౌల్డ్. ఈ మౌల్డ్ మనం పర్ఫెక్ట్గా తయారు చేసుకుంటే మాత్రం చాలా బాగా వస్తుంది. ఆ మిగిలిన మౌల్డ్ చక్కగా ఎయిర్ టైట్ ఒక కవర్లో, గాలి తగలకుండా ఒక కవర్లో ర్యాప్ చేసేసి మనం స్టోర్ చేసుకుంటే ఇంకా మళ్ళీ ఇంకేదన్నా ఆర్ట్ పీస్ తయారు చేసినప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఈ మిర్రర్స్ కూడా స్టిక్ చేశాను. ఈ మిర్రర్స్ మనం ఇష్టం వచ్చిన ప్యాటర్న్ పెట్టుకోవచ్చు. ఇవి కూడా ఫెవికాల్తోనే అంటించేయాలి. ఇదంతా చేసిన తర్వాత ఫైనల్గా కవర్ తీసేయాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.